తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన దాసరి రాజేందర్ ప్రసాద్ హత్య కేసును మెట్పల్లి పోలీసులు ఛేదించారు. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో హత్యగా తేలడంతో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి మృతుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు చైన్తో పాటు హత్యకు ఉపయోగించిన గొడ్డల్ని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు పర్యవేక్షణలో సిఐ బి సురేష్ బాబు నేతృత్వంలో మెట్పల్లి ఎస్ఐ పి కిరణ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ జి నవీన్ కుమార్, మల్లాపూర్ ఎస్ఐ ఏ అనిల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. అనుమానాస్పద మృతి నుంచి హత్యగా మారిన ఈ కేసులో మెట్పల్లి ఆదర్శ్ నగర్కి చెందిన బిల్డర్ దాసరి రాజేందర్ ప్రసాద్ హనుమాన్ నగర్లో నిర్మిస్తున్న ఇంటి వద్ద గత జూన్ 20 రాత్రి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో మృతి చెందిన స్థితిలో కనిపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థల పరిశీలన, గాయాల స్వభావం మరియు మృతుడి మెడలో ఉన్న బంగారు చైన్ కనిపించకపోవడం, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం కేసును హత్యగా మార్చి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మృతుడి వద్ద టైల్స్, పెయింటింగ్ పనులు చేస్తున్న ఉత్తరప్రదేశ్కి చెందిన కూలీ కార్మికుడైన గౌతమ్ కుమార్పై అనుమానం ఏర్పడింది. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించడంతో అతడే హంతకుడిగా తేలింది. పని సరిగా చేయడం లేదని మృతుడు బిల్డర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ పలుమార్లు మందలించడంతో పాటు డబ్బు అవసరం ఎక్కువగా ఉండడంతో రాజేంద్ర ప్రసాద్ మెడలో ఉన్న బంగారు చైన్, చేతికి ఉన్న ఉంగరాన్ని దోచుకోవాలని నిర్ణయించుకున్నట్లు నిందితుడు తెలిపాడు. ముందుగానే గొడ్డలి కొనుగోలు చేశాడు. జూన్ 20న నిర్మాణ స్థలంలో జరిగిన వాగ్వాదం అనంతరం రాజేంద్ర ప్రసాద్ తలపై ఆ గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. మెట్పల్లి పట్టణంలో హనుమాన్ నగర్లో 20వ తారీఖు సాయంకాలము ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడికి పోయి చూస్తే అతను రాజేంద్ర ప్రసాద్ అన్నట్టేనా చనిపోయి ఉన్నాడు. దానికి సంబంధించి వాళ్ళ భార్య పిటిషన్ ఇవ్వగా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి విషయాలు ఏం చెప్పలేదు. ఆమె అంటే అనుమానం ఏం రాలేదని చెప్పింది. ఎట్లా చనిపోయిందో కూడా తెలియదని చెప్పారు. ఎస్ఐ గారు పోయి అతను చూసినప్పుడు కూడా అక్కడ కొత్త బిల్డింగ్ కదా, అదేమన్నా ప్రమాదకరంగా పడిపోతే తలకాయ పగిలి చనిపోయారా లేకుంటే ఇంకేమైనా కారణమా అనే దాంట్లో చూస్తుండే. ఆ క్రమంలోనే అది కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ భార్య మిగతాన్ని ఇంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ ఎస్ఐ గారికి సరే నిన్న సాయంకాలం ఈ రకంగా ఇక్కడ పెయింటింగ్ చేసే వ్యక్తి, కొత్త బిల్డింగ్ దగ్గర పెయింటింగ్ చేసే వ్యక్తి ఒక గౌతమ్ కుమార్ అంటే చూసేది. అతను అక్కడ ఆ రోజు ఇంటికి వచ్చి బకెట్ గిట్ల తీసుకుపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి ఫోన్ ఎత్తట్లేదు, అన్న ఫోన్ ఎత్తట్లేదు. అన్న అంటే ఆ ఓనర్ ఎవరైతే చనిపోయారో ఆయన అంటే ఆమె కంప్లైంట్ వాళ్ళ భర్త, ఆయన ఫోన్ ఎత్తట్లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఆమె రీకలెక్ట్ చేసుకొని ఆమెకు అనుమానం వచ్చి లేదు భర్త చనిపోయిన విధానం అవన్నీ చూస్తుంటే అతన్ని ఖచ్చితంగా ఎవరు చంపలేదు, ఎవరో కానీ గౌతమ్ కుమార్ అంటేనే అనుమానాస్పదంగా వచ్చింది. ఆ రోజు అతను మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి అవపడట్లేదు అని ఆమె అనుమానం వ్యక్తం చేసి అతనే అయి ఉంటాడు అనేది ఆమె చెప్పడం జరిగింది. అప్పుడు కేసు ఆర్డర్ చేసి దాన్ని మర్డర్గా కేసు ఆర్డర్ చేసి ఎస్ఐ గారు దాన్ని సిఐ గారికి అప్పచెప్పారు. సిఐ గారి ఇన్వెస్టిగేషన్లో అతని గురించి సెర్చ్ చేసుకుంటూ అతని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము అతను ఎక్కడైతే ఉంటుండో అక్కడ అంతకు వెంటనే లేకుండే. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నిన్న సాయంకాలము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని నిన్న 9 o'clock అతన్ని అరెస్ట్ చేసి అతన్ని అడిగితే అతను మొత్తం కూడా చెప్పారు. అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన ఎవరైతే ఇప్పుడు ఈయన చనిపోయాడో డిసీజ్ రాజేంద్ర ప్రసాద్, అతను ఆ ఇల్లు కట్టిస్తుండో దానికి ఈ అక్యూజ్డ్ పర్సన్ గౌతమ్ కుమార్ యూపీ నుంచి వచ్చిన వ్యక్తి అతను పెయింట్ వేయడానికి అక్కడ పనిచేస్తున్నాడు. గత నెల రోజుల నుంచి ఆయన యూపీ నుంచి 3 నెలల క్రితం వచ్చిండు. ఒక సునీలే గట్టైన దగ్గర ఆయన కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన కూడా యూపీ అతనే. ఆయన దగ్గర పనిచేసుకుంటూ అక్కడ చేసే క్రమంలో అక్కడ కింద టైల్స్ కొద్దిగా బాగా చేయలేదు, మీరు నిచ్చెన వేసుకొని ఇక్కడ ప్రాపర్గా చేయలేదు కనుక అక్కడ టైల్స్ చెడిపోయిందని ఆ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో చనిపోయిన ఆయన ఈయనకు కోపడ్డాడు, తిట్టిండు బాగా, మీరు చేసే ఈ పనికి ఆ టైల్స్ అంతా చెడిపోయిందని. ఆ రకంగా ఈయనకు అట్లా తిట్టిండని దాంట్లో ఈయనకు కోపం ఉంది. ఆ కోపంలోనే
తర్వాత ఆ తిట్టిన తర్వాత మళ్ళీ కింద ఎక్కడైతే రంధ్రం పడుతుందో టైల్స్ రంధ్రం పడుతుందో అక్కడ సిమెంట్ వేసే క్రమంలో ఆయన వంగి కింద కూర్చొని సిమెంట్ వేస్తున్నాడు. అప్పుడు ఈ గౌతమ్ కుమార్ రెడ్డి అయిన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను అంతకుముందే ఇక్కడ ఒక షాప్లో గొడ్డలి 210 రూపాయలు సంథింగ్ అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి పైకి పోయి ఈ కర్ర దానికి తొలగించి, ఇది మామూలుగా పెయింటింగ్ వేసేదానికి ఉపయోగించే ఆ కర్ర దానికి తొలగించి వచ్చి ఆ గొడ్డలితోని ఆయన కూర్చొని సిమెంట్ ఆ రత్నం దగ్గర వేస్తుంటే పైకి వెళ్ళి ఆ గొడ్డలి తీసుకుని వచ్చి కొట్టేసాడు. ఒకటే దెబ్బ కొడితే అక్కడే రక్తం చెల్లి అతను చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత వచ్చి ఈ గొడ్డలి తర్వాత తన మెడలో ఉన్న చైన్ లాక్కొని పోయి ఆ చైన్ లాక్కొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టినాడు. తర్వాత ఎస్ఐ గారు పోయి అరెస్ట్ చేసిన తర్వాత ఈ గొడ్డలి, తర్వాత ఈ చైన్, అదేవిధంగా అతనికి సంబంధించిన మోటార్ బైక్, తర్వాత బకెట్, సెల్ ఫోను అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అది చాలా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మామూలుగా ఏమీ అనుమానాలు రాకుంటే కొంత ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. చనిపోయినప్పుడు అంటే కొట్టినప్పుడు ఏమైనా సూచన సాక్ష్యాలు కూడా లేనప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఎస్ఐ తర్వాత సిఐ గారు ఇద్దరు కూడా చాలా లోతుగా పోయి దాన్ని ప్రాపర్గా ఇమ్మీడియట్గా చాలా రిగరస్గా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అసలైన పర్సన్కు దొరకబట్టగలిగింది. తర్వాత ఈ రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ టీంలో కష్టపడి తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసిన సిఐ సురేష్ బాబు గారిని, అదేవిధంగా ఎస్ఐ గారిని, తర్వాత ఈ టీంలో ఉపయోగించి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడ్డ నవీన్ విక్రయపట్నం ఎస్ఐ, అదేవిధంగా అనిల్ అల్లాపూర్ ఎస్ఐ, మిగతా సిబ్బంది, కానిస్టేబుల్స్ ఇట్లా చాలామంది పనిచేశారు. చాలా ప్రత్యేకంగా వీళ్ళందరినీ వీళ్ళ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇదే రకంగా చేయాలని కూడా కోరుకుంటున్నాను.